ఓకే గాయ్స్, నేను మీకు చాలా సారీస్ చూపించాను కదా. అసలు అవి ఎలా తయారవుతాయి, అసలు స్టార్టింగ్ దాన్ని ఎలా దారాలు ఎలా తయారు చేస్తారనేది ఫస్ట్ చూడండి. ఇది వచ్చేసి పడుగు, దీన్ని పడుగు అంటారంట. సో ఇది దీని తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. అంకుల్ గారు, సో ఇది పడుగేనండి? దీన్ని అసలు ఎలా దారాలు ఒకసారి చెప్తారా నాకు? మీరు మాట్లాడండి, నాకు మరి మాట్లాడుతూ కుదరదు కదా. ఇది పడుగు కదా, సో దీని తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుందా? ఇంకా ఉంటుందండి, ఇంకా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు చొప్పున అతకాల. అతికిన తర్వాత మళ్ళీ ఇలాగే చాపి ఒక దానికి చుట్టాలా. ఆ చుట్టిన తర్వాత అప్పుడు మొగ్గానికి వెళ్ళి చీర తయారు చేయటం జరుగుతుంది. ఓకే సార్, చూసారు కదా. సో వాళ్ళు ఒక్కొక్క దారం కూడా సో అతికిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక 2 times ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత సో అది మొగ్గానికి వెళ్ళడం అనేది జరుగుతుందంటండి. సో ఇక్కడ ఈ పడుగు పట్టడానికి ఒక 3-4 ఉన్నారండి. సో 3-4 కూడా ఇది పడుగు పడుతున్నారు. సో ఒక్కొక్క దారం తీయడం అంటే మనకైతే ఈ జనరేషన్లో అసలు మనకి ఓపిక సహనం చాలా ఎక్కువ ఉండవు మనకి. సో వాళ్ళైతే సో వాళ్ళ సారీ ఎంత బాగా రావాలో వాళ్ళు అంత చక్కగా ఈ పోములు చూసారా. సో ఆయన చేతుల్లో నుండి పోము అంతా కూడా చాలా చక్కగా తీస్తున్నారు. సో ఇలా మీకు ఎన్ని రోజులు చేస్తారండి పడుగు? ఇది ఒక 2 గంటలు ఉంటుంది. ఇది తీయడానికి మళ్ళీ మొగ్గాన్ని వేయడానికి మళ్ళీ 2 గంటలు పడుతుంది. మొగ్గాన్ని వేసాక శారీ తయారవడానికి రకాన్ని బట్టి ఉంటుందండి. ఈ లోనికి వెళ్ళండి, మొగ్గం ఉంది అక్కడ తయారవుతుంది. సో ఈ పడుగు మీకు ఒక 2 గంటలు మీరు ఇలా కష్టపడి చేయాలంటారు? బాగుంటే 2 గంటలు అవుద్దండి, లేకపోతే 4 గంటలు అవుద్దండి. కూలి మాత్రం ఎంతో కాదండి, ఒక 100 రూపాయలు మనిషికి ఇస్తారండి అంతే. 4 గంటలు కూడా పడుతుందండి. టైం ఏం కాదండి, ఇది గత్తర ఉందనుకోండి ఇలాంటి పోగులు లేట్ అయిపోద్ది. బాగోపోతే పనికిరాదండి. ఓకే, సో ఈ పడుగుకి సంబంధించి క్లైమేట్ కూడా దీనికి చాలా ఎక్కువగా మనకి అది కొంచెం మనకి దగ్గరగా ఉండాలంటే కొంచెం ఎండగా ఉంటేనే వీళ్ళ పడుగు కూడా అవుతుందంట. సో ఆయన అడుగుదాం. సో ఇది వాతావరణం కొంచెం బాగుంటేనే మనం పడుగు పట్టడం అవుతుందండి. వర్షం వస్తే గౌకుని చుట్టేయాలండి కంగారుగానే, లేకపోతే తడిసిందంటే పీస్ అయిపోద్దండి. చలికాలం ఓన్లీ వాన ఒకటే అండి, ఒకటే. ఎండ అయితే కొంచెంసేపు మనం బాధపడతాం, లేకపోతే పనికి ఆటంకం ఉండదండి. చలికాలం కూడా ఆటంకం ఉండదండి, ఒక వర్షాకాలం ఒకటే అండి. సో చూసారు కదా, వర్షం వస్తేనే దీనికి ప్రాబ్లం అంటండి. సో చలికాలం అయినా ఎండాకాలం అయినా సరే ఇది ఇలా పడుగు పడతారు. ఈ పడుగు పట్టడానికి వీళ్ళకి 2 గంటలు పడుతుంది, లేకపోతే 4 గంటలు కూడా పడుతుందంట. సో వీళ్ళు ఈ 4 గంటలు 2 గంటలు పట్టినందుకు 100 రూపాయలు ఇస్తారు. ఈ పడుగు మీ సొంతం అండి, మీరు చేయడానికి వచ్చారా? మేము కూలికి వచ్చామండి, అలాగే ఈయన సొంతం అండి. సొంతం అంటే పడుగు కొనుక్కుండి నేర్చుకుంటారు, లోకల్ సావుకారుల దగ్గర బస్సాయింపు తెచ్చుకుని నేర్చుకుంటారండి. అదండి. సో మీ అందరికీ 100 రూపాయలు కూలండి, 100 రూపాయలు అంతే అండి. ఎన్ని గంటలు అంటే అవునండి, 100. సో ఇప్పుడు ఇది పూర్వం నుండి ఇదే రేట్ అండి, లేకపోతే ఇప్పుడు ఇస్తున్నారా ఈ కాస్ట్? డబ్బులండి ఇప్పుడే ఇస్తున్నారండి, 100 రూపాయలు. అది వరకు కాటన్ ఉండేదండి, సిల్క్ కాదండి, సిల్క్ అండి, పట్టుదారాలండి, బెంగళూరు నుంచి వస్తాయండి. అయిందండి, మాదే అండి. ఇది మా అబ్బాయికి కొన్నాడు, మరి ఎంత కొన్నాడు మరి తీరండి. షావుకార్ దగ్గర నుండి మీరు తీసుకొచ్చి 6,000. సో 6,000 ఉంటే ఇది నేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలా, మనం సేల్ చేసుకోవచ్చా? మనం తీసుకొచ్చండి, వాళ్ళకి ఇవ్వచ్చండి, మన ఇన్కమ్ని బట్టండి. ఇప్పుడు మీ అందరికీ కూడా ఇక్కడ మగ్గాలు ఉన్నాయండి? అందరికీ ఉన్నాయి. ఎలాగే చేసుకోవాలి. అంకుల్, ఇప్పుడు మీరు ఒకవేళ కొనుక్కోలేదనుకోండి,
షావుకారు ఇచ్చాడు అనుకోండి, మీకు అప్పుడు కూలి ఎంత వస్తుందండి ఇది? ఈ రకాన్ని బట్టి ఇస్తారండి. సాదా అయితే 400 వస్తుందండి చీరకి, బుట్ట అయితే 800 వస్తుంది, ఇంకా పెద్ద బుట్ట అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, సో మీరు ఎప్పటి నుండి నేస్తున్నారండి ఇది? ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు. 72 అండి, ఇంచుమించు 60 నుంచి నేస్తున్నాండి. మేము 40 నుంచి నేస్తున్నాం. ఓకే, సో వాళ్ళు చెప్పింది చూసారు కదా. మనం అనుకుంటాము చీరలు ఇంత కాస్ట్ ఉన్నాయి అనుకుంటాం, కానీ దాని వెనకాతల వీళ్ళకి వచ్చేదైతే ఈ పడుగు పట్టినందుకు 100 రూపాయలు, అది కూడా పూర్వం నుండి కాదు, ఇప్పుడే 100 రూపాయలు ఇస్తున్నారంట. పూర్వం ఎంత ఇచ్చేవారు అంకుల్? అది 50 రూపాయలండి కాటన్ అండి. ఆ పని వేరండి, ఈ పని వేరండి. ఓకే, అప్పుడైతే 50 రూపాయలు 40 రూపాయలు అలా ఇచ్చేవారంట. ఇప్పుడు అండి ఓన్లీ 300 కంటే ఎక్కువ కిట్టదండి. రోజుకి చీరకి 300 కూలి ఇస్తారండి. సాదా అమ్ముకున్నా అంతే వస్తుందండి. ఊరికే వెనక మేము ఉండదండి నేతగాడికి. ఇదైతే బారులండి 8 దాకా అవుతాయండి. ఇదైతే మనకి అలా నెత్తాలా ఎంచుకొచ్చండి. అగా కిందన పైట్ చెంగుని జాకెట్ ముక్క ఒక రంగు, చీర అంతా ఒక రంగు, అలాగా మనం బెత్తాయింపుని పెట్టండి. మనం ఎలా బెత్తాయించుకుంటే అలా రంగులు వేస్తారండి. సో ఈ పడుగు వచ్చేసి పింక్ కలర్లో ఉన్న మనకి దీని మీద వచ్చేటటువంటి కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు నేసిస్తారు. దీనికి లాస్ట్లో మనం స్టార్టింగ్ చూసాం కదా, అది వచ్చేసి పళ్ళు కలర్ వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కలర్ కూడా వస్తుంది. సో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అండ్ సారీ అంతా పింక్ వస్తుంది. పింక్ మీద మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా నేసుకోవచ్చు అంటాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములండి, ఆయన పేరు కాకి శ్రీరాములు అంట. ఆయనకి 72 సంవత్సరాలంటండి. సో మీరు ఎప్పటి నుండి ఈ ఊర్లో ఉంటున్నారు? పుట్టుదల పెద్దోళ్ళు కూడా ఈ ఊరండి. సో ఆయన చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారంటండి. మీరండి, మీరు వేరే ఊరే? ఇదే ఊరు? ఇదే ఊరండి, పుట్టింది ఇదే ఊరమ్మ. మీ పేరండి? వెంకటరమణ అండి. వెంకటరమణ. సో చూసారు కదా, వెంకటరమణ గారు అండ్ శ్రీరామ్ గారు ఇక్కడ చాలామంది పడుతున్నారు ఈ పడుగుని. సో ఈ పడుగు అంతా కూడా అయిన తర్వాత మనకి అచ్చు అతకడం జరుగుతుంది. అచ్చు అతికిన తర్వాత అది కూడా నేను చూపిస్తాను మీకు. అది చూపించిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, దాని ప్రాసెస్ చాలా ఉంది. మనం 30,000 పెట్టి చీర కొనుక్కుంటున్నాం అంటే అసలు దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారని ఇంకా నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే.